రెండు రోజుల నుండి ఉమ్మడి జిల్లాలో కురిసినటువంటి వర్షం ప్రభావం వల్ల అనేక గ్రామాలు పట్టణాలు కూడా కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మనుగూరు పట్టణం, అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రం ఈ తుఫాన్ ప్రభావంతో ఇంకా అనేక గ్రామాలు, అశ్వాపురం మండలంలో వెంకటాపురం గ్రామంలో 200 మేకలు, సుమారు 200 మేకలు, ఒక ఇద్దరు ప్రాణ నష్టం జరిగింది. అట్లాగే పదుల సంఖ్యలో గేదెలు, ఆవులు ఆ వరద తీవ్రతకు కొట్టకపోయి చనిపోవడం జరిగింది. అట్లాగే మనుగూరులో కూడా అంగవైకల్యం కలిగినటువంటి ఒక యువకుడు ఆ వరదలో చిక్కుకుపోయి చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ జిల్లాలో 3 మంత్రులు, అదేవిధంగా 9 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిర్రు. ప్రజలు ఆశపడి 9 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి 3 మంత్రులను చేస్తే మరి ఒక్కరు కూడా కనీసం వరదలు వచ్చినటువంటి సమయంలో మేమంతా కూడా గమనిస్తూ ఉన్నాం, ఏం జరుగుద్ది, ఏం చేస్తూ ఉన్నారు వీరని చెప్పేసి. అప్పటికి మేము సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజలు అప్రమత్తత ఉండాలని చెప్పేసి. మా గులాబీ సైనికులంతా కూడా సహాయక చర్యలలో పాల్గొనండి అని చెప్పేసి అంటే మా వాళ్ళంతా అక్కడక్కడ అప్రమత్తంగా ఏదో ఒక సహాయం చేతనైనటువంటి సహాయం చేసుకుంటూ గ్రామాలల్లో, బస్తీలలో పర్యటన చేస్తూ ఉంటే కనీసం ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు కూడా ఎక్కడ ఒక్కరు ఆసుకి అసలు తుపాకు గుండు కూడా దొరికే పరిస్థితి కూడా పోయినారు. మరి ఎక్కడ పోయినరు, ఏడబోయినరు వీళ్ళంతా అర్థం కావట్లేదు. మరి అదే అనేక దఫలుగా గత పాలనలో వచ్చినటువంటి వరదల సమయంలో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులలో మంత్రులు, ముఖ్యమంత్రి సైతం నేరుగా హైదరాబాద్ నుండి మరి దారి పొడవున మొత్తం 300 కిలోమీటర్లు కనీసం వచ్చి భద్రాచలం వరకు వచ్చి స్వయంగా పరిశీలించి నష్టపోయినటువంటి తీవ్రతని గమనించి ఆనాడు ప్రతి కుటుంబానికి 3 నెలల పాటు కూడా భత్యం ఇచ్చినటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళు సహాయం చేయకపోయారు కానీ ప్రజలకి అసలు మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితే లేరు. అసలు ఒక్కరు కంటికి కనిపి అసలు కాంగ్రెస్ కార్యకర్త అనేటువంటి బజార్లలో ఎక్కడ కూడా కంటికే కనపడకుండా పోయారు. మరి వీళ్ళంతా ఎడిపోయినట్టు, ఏమైనట్టు? వీళ్ళంతా ఓన్లీ కుర్చీ కోసం తప్ప బాధ్యత లేనటువంటి వాళ్ళు ముద్దు నిద్రలో ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళు మాట్లాడితే ప్రజాపాలన అని చెప్పేసి, మరి ప్రజాపాలన ఇది అసలు మరి ఏంది? అసలు దేనికోసం ఈ ప్రజాపాలన అర్థం కావట్లేదు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కనీసం సహాయ చర్యలు చేపట్టరు, ఆపదలో ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ప్రజాపాలన పేరు చెప్పి గొప్పలు చెప్పుకోవటం తప్ప, పేరు గొప్ప ఊరు దిబ్బ తప్ప వీళ్ళు చేసింది ఏది లేదు అని చెప్పేసి మరి ఈ సందర్భంగా మేము చాలా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీద. ఇక ఎమ్మెల్యే అయితే ముదురు నిద్ర ఎడబోయిండో అడావుడిగా లేచి వచ్చిండట, ఆ ఊళ్ళలోకి పోయి ఆడాడు దిగినట్టు చేసిన అడ్రస్ లేకుండా పోయింది. ఎక్కడ కూడా ఏం కనపడలేదు. మరి ఎక్కడ సాయం చేసినట్టయితే కనపడలేదు. మరి మాకైతే కనీసం మేము ఉన్నప్పుడు అడ్వాన్స్గా కాలువలన్నీ కూడా, ప్రధానమైనటువంటి కాలువలు, టౌన్ నుండి బయటికి పోయేటువంటి ప్రధాన వరద కాలువలన్నీ కూడా అడ్వాన్స్గా మరి లక్షల రూపాయలు పెట్టి సిల్ట్ అంతా తీపిచ్చేసి జంగిల్ కటింగ్ చేసి నీట్గా బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దని చెప్పేసి, ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పి అన్ని కూడా నీట్గా అడ్వాన్స్ మే నెలలోనే తీయించేసినాం. తర్వాత అంతర్గతంగా ఉన్నటువంటి మిగతా ఏదైతే బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయో వాటిని కూడా మరి ఎప్పటికప్పుడు పట్టణ ప్రగతితో వచ్చినటువంటి నిధులతోని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడమే కాకుండా మరి మా రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నిధుల దుండి కూడా పెట్టి ప్రతి వార్డులో 2-3 రోజులు లేబర్ని పెట్టించేసి మొత్తం కాలువలన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. కనీసం ఈ రోజు వరకు కూడా ఒక్క డ్రైనేజీలో కూడా చెత్త ఎత్తేటువంటి పరిస్థితి లేదు. అసలు పాలన ఉందా? ప్రజాపాలన గాడి తప్పిపోయింది. అసలు పాలన అంతా నెత్తి మీద దించి పడేసారు మొత్తం.
అటకెక్కిచ్చారు, పాలనంతా అటకెక్కిచ్చేయాలా. ప్రజల్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలే. కనీసం బ్లీచింగ్ పౌడర్ లేదు, మన్ను లేదు, మసాడు లేదు. ఎక్కడికక్కడ జ్వరాలతోని ఆగమైతారు జనాలంతా కూడా, ప్రజలంతా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఇంత దారుణంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆలోచించి నేను ఆనాడు ఒక పట్టణానికి సంబంధించి 50 కోట్ల రూపాయల్ని 50 కోట్ల రూపాయల నిధులు ఆ రోజు మేము పట్టణ ప్రభుత్వం ఎవ్రీ మంత్ నిధులు ఇచ్చేదే కాకుండా 50 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ఆనాడు కేసీఆర్ గారి దగ్గర నుండి 25 కోట్ల రూపాయలు, కేటీఆర్ గారి దగ్గర నుండి 25 కోట్ల రూపాయలు, అమృత అనేటువంటి పథకం ద్వారా 17 కోట్ల 4 లక్షల రూపాయలు మంచినీటి వ్యవస్థని ఇంకా మెరుగుపరచడం కోసం మనం మిగిలినటువంటి పనులు పూర్తి చేయడానికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మరి ఆ నిధులన్నీ కూడా ఎడిపోయినాయి, ఏమైనాయి? అదే కనుక మా బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక వచ్చుంటే ఈనాటికి డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయేది. మనుగురికి ఇటువంటి మరి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి లేదు. మరి ఆ నిధులన్నీ ఎడిపోయినాయి, అవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిద్రముఖంతో ఉన్నావా నువ్వు? గతంలో రాయగూడెం బ్రిడ్జి పోతే కూడా 100 కోట్ల బ్రిడ్జిని ఎత్తకపోయి పాలేరులో పెట్టుకుంటే కూడా నిద్రముఖంతో ఎక్కడ పడుకున్నావు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ మనుగురంతా కూడా కొట్టకపోయి ఆగమాగం అవుతా ఉంటే ప్రజలు కనీసం తిండి లేక తిప్పలు లేక ఇయాటి వరకు ఇబ్బందులు పడతా ఉంటే పట్టించుకున్నటువంటి పాపాన పోలే. నువ్వు ఏడబండినావు, ఏం చేస్తా ఉన్నావు? గెలిచి ఏమి లాభం నువ్వు? మరి ఈ నిధులు ఏడికి పోయినాయి, ఎక్కడికి పోయినాయి? అవన్నీ కూడా సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. తప్పించుకొని ఏడికి పోతావు, ఎక్కడికి పోతావు? ఎన్ని రోజులు తిరుగుతావు ఇట్లా? నీకు పాలన చేత కాకపోతే మరి తోక ముడిచి ప్రభుత్వాన్ని రద్దు చేసుకోండి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ చనిపోయినటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మీ ఇందిరమ్మ రాజ్యంలో, మీ రాజ్యంలో కట్టినటువంటి ఇల్లు ఎన్ని ఉన్నాయో తర్వాత దేవుడేరు, కానీ ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు, ఇల్లు కూలిన ప్రజలకు మాత్రం తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి తక్షణమే వాళ్ళకి నిధులు కూడా రిలీజ్ చేయాలి. మంజూరు చేసుడు కాదు, నిధులు రిలీజ్ చేయాలి, వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలి. అవసరమైతే యుద్ధ ప్రాతిపదిక పైన మీరందరూ కాంట్రాక్ట్ ఇచ్చుకొని ఇమీడియట్ గా వాళ్ళకి కట్టించి ఇవ్వాలి. అట్లాగే ఈ నష్టపోయినటువంటి కుటుంబాలన్నిటి కూడా తక్షణమే 5 క్వింటాల రైసు, అట్లాగే పప్పు, ఉప్పు ఇవన్నీ కూడా ఇమీడియట్ గా అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి. తర్వాత అట్లాగే రైతులు కూడా ఇక్కడ విజయనగరం దగ్గర అక్కడక్కడ మొత్తం కూడా రైతులు పత్తి సేన్లు కానీ ఇవన్నీ కూడా కొట్టుకొని పోయినాయి. అవన్నీ కూడా తక్షణమే మీకున్నటువంటి వ్యవస్థ ద్వారా అంచనా వేసుకొని అవన్నీ కూడా తక్షణమే ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఇవన్నీ చేయని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము కూడా మా నాయకులతో, మా అగ్ర నాయకులతో మాట్లాడుతూ ఉన్నాం. అవసరమైతే మా నాయకులను కూడా రంగంలోకి దించుతాం. రేపు ఎక్కడెక్కడైతే నష్టపోయిన ఖమ్మం లాంటి పట్టణం కావచ్చు, మనుగూరు పట్టణం కావచ్చు, మా నాయకుల్ని మరి పిలిపించి మరి అవకాశం ఉంటే మేము కూడా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజలు ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఈ పాపం ఉత్తగా పోదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పేసి ఏదైతే మోసం చేసిరో వాళ్ళని ప్రజాక్షేత్రంలో తప్పకుండా మేము తేల్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.